మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మీరు మమ్మలను క్షమించు. హలో, ప్రభు నిన్ను క్షమించటంలో నమ్మకమైన వాడే, నిన్ను తోసివేయడు. యేసు అనగా అర్థం ఏంటి? వారిని ఆయన తానే వారి పాపముల నుండి వారిని రక్షించును. వారి పాపములను క్షమిస్తాడు, విమోచిస్తాడు, విడిపిస్తాడు. ఆయన క్షమించుటలో నమ్మకమైన వాడు. మాట తప్పడు. కానీ నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవది, నీకు విరోధంగా ఎవడు పాపం చేశాడో వాడి పాపాన్ని నువ్వు క్షమించాలి. నీకు వ్యతిరేకంగా ఎవడెవడు తప్పు చేశాడు వారిని నువ్వు క్షమిస్తే నీ పాపాలు దేవుడు క్షమిస్తాడు. నిబంధన అది. అర్థమైందా? నువ్వెంత ఒప్పుకున్నా కూడా నీకు విరోధంగా తప్పు చేసిన వాడిని నువ్వు క్షమించలేదనుకో, ఈ పాపాలు కూడా దేవుడు నువ్వు ఒప్పుకున్నా క్షమించడు. ఆయన క్షమించటంలో నమ్మకమైన వాడే. కానీ ఆయన నీ క్షమిస్తాడు, నీ దుర్నీతి నుండి విమోచిస్తాడు. నిన్ను ఎన్నడూ పాపము చేయని ఒక వ్యక్తిగా, పరిశుద్ధునిగా, పవిత్రునిగా నిన్ను చేస్తాడు. అలాగే నిన్ను చూస్తాడు. కానీ నువ్వు చేయాల్సిందేంటి? నీ పాపములను నీవు ఒప్పుకోవాలి. 2, నీకు విరోధంగా తప్పు చేసిన వారిని నువ్వు క్షమించాలి. మనస్ఫూర్తిగా క్షమించాను అన్నట్టు కాదు. క్షమించుట అనే దాంట్లో మరొక అర్థం ఉంది. నువ్వు క్షమించావు అంటే అర్థం ఏంటంటే మర్చిపోయావు అని అర్థం. ఇక అది నీకు గుర్తు లేదు. క్షమించిన పాపము ఇంకా నువ్వు గుర్తులో ఉంచుకున్నావు అంటే అర్థం ఏంటి? మీ అత్తో, మీ తల్లో, మీ అమ్మో, మీ డాడీయో, లేదా నీ కొడుకో, నీ కూతురో, నీ అల్లుడో, నీ కోడలో, లేదా నీ రక్త సంబంధికులో, నీ స్నేహితులు ఎవరో తప్పు చేశారు. అది నీకు విరోధమైనది. క్షమించు. వారి పాపములను, నీకు విరోధంగా చేసిన వారి పాపమును క్షమించు. అప్పుడు దేవుడు నీ పాపమును క్షమిస్తాడు. నీకు విరోధంగా తప్పు చేసిన వాడిని నువ్వు ఎవరిని క్షమించకపోతే నీ పాపములను ఆయన క్షమించడు. నీ దుర్నీతి నుండి ఆయన విడిపించడు. నేను పవిత్రుని చేయడు. నువ్వు విత్తినదే కోస్తావు. కరుణ చూపేవాడు కరుణ పొందుతాడు. దయగలవానిపై దయ చూపిస్తాడు దేవుడు. కఠినుడేవైతే నీ మీద వికటం చూపుతాడు. నువ్వు విత్తినదే దేవునికి ఎత్తుతాడు. దేవునికి, నీతికి ఒక అర్థం ఉందండి. నీవైనా నేనైనా మనకు విరోధంగా చేసిన వారి పాపాలు క్షమిస్తే మన పాపములను కూడా ఆయన క్షమిస్తాడు. ఆయన క్షమించుటలో నమ్మకమైన వాడు. ఎవరెవరు మనకు విరోధంగా పాపం చేశారో వారిని క్షమించండి. వారు చేసింది మర్చిపోండి. క్షమించారు అంటే అర్థం ఏంటి? మర్చిపోండి. క్షమించారని చెప్పేసి మళ్ళీ జతలేసుకొని తిరగొద్దు. మొన్న కొంప ముంచినోడు ఈరోజు తప్పకుండా మళ్ళీ కొంప ముంచుతాడు. కానీ క్షమించు, మర్చిపో. అపవాదికి సోటియొద్దు. దాని అర్థం ఏంటి? నువ్వు క్షమించి మర్చిపో, కానీ నీ జీవితంలో సమస్యగా మారే వాళ్ళకి ఎప్పుడు చోటు ఇవ్వకూడదు. మళ్ళా దేవుని మీద నింద వేయకూడదు. వాక్య నియమావళులు కొన్ని ఉన్నాయి. ఈ నూతన సంవత్సరం మీకు ఆశీర్వాదం కావాలని పరిశుద్ధాత్ముడిచ్చిన సందేశం ఇది. ఆయన క్షమించడంలో నమ్మకమైన వాడే. ఎప్పుడు క్షమిస్తాడు? నువ్వు ఒప్పుకున్నప్పుడు క్షమిస్తాడు. 2, నీకు విరోధంగా ఎవరెవరు పాపం చేశారో వారి పాపములన్నీ నువ్వు క్షమించి మర్చిపోయినప్పుడు ఆయన నిన్ను క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక 3వది, ఆయన నిన్ను ఎప్పుడు క్షమిస్తాడు? అదే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము
మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఆయనతో నీవు అన్యోన్య సహవాసం ఉంటే, ఎవరితో? ప్రభువైన యేసుక్రీస్తుతో మనము అన్యోన్య సహవాసము గలవారమైన ఎడల. అంటే ఏంటి? నేను వేరే చోటుకి వెళ్ళొస్తాను, కొద్దిసేపు ఉండిపో ప్రభు అని చెప్పి మధ్య మధ్యలో ఆయనతో సంబంధాన్ని కట్ చేసుకునే వ్యక్తి అయితే నీ పాపాలు క్షమించబడవు. ఒక్కసారి మనం రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొంది రక్షణార్థమైన బాప్తిసం పొందిన తర్వాత ఇక మనం ఆయనతో అన్యోన్య సహవాసం, విడదీయరాని సహవాసం. ఆయన లేకుండా నువ్వు అడుగు వేయటానికి వీల్లేనంతగా, ఆయన లేకుండా ఒక పన్ను ప్రారంభించినంతగా, ఆయనతో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ప్రభువైన యేసుక్రీస్తుతో నీవు అన్యోన్య సహవాసము గలవారమైన ఎడల అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు రక్తం మిమ్మలను పాపముల నుండి పవిత్రులనుగా చేస్తుంది. దేవుడు క్షమించుటలో నమ్మకమైన వాడండి. నువ్వెంత దుర్మార్గం చేసావో, ఎంత దుర్మార్గుడు అన్నది ఆయన అక్కడ లేదు. ఆయన క్షమించలేని పాపం అంటే ఏమీ లేదు. ఆయన నిన్ను క్షమిస్తాడు అన్న విషయంలో నమ్మకమైన వాడు. క్షమించడమే కాదు, ఏ పాప బంధకాల్లో, వ్యసనాల్లో, దుర్నీతిలో ఉన్నావో వాటన్నిటిలో నుండి విడిపిస్తాను అన్న మాట విషయంలో ఆయన నమ్మకమైన వాడు. నిన్ను పరిశుద్ధునిగా, పవిత్రునిగా, ఇంతకుముందు ఎన్నడూ పాపము చేయలేని ఒక వ్యక్తిగా నిన్ను చూస్తాడు అన్న మాట విషయంలో కూడా ఆయన నమ్మకస్తుడే. కానీ జరగాలంటే ఈ 3 మెట్లు నువ్వు ఎక్కాలి. మొదటి మెట్టు, నీవు ప్రభువైన యేసుక్రీస్తు యొద్ద పరలోక తండ్రి ఎదుట రహస్య జీవితం లేకుండా హృదయపూర్వకంగా నీ జీవితాన్ని ఆయన ఎదుట ఒప్పుకో. ఏ విషయాల్లో నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుందో, ఏ విషయాల్లో నీ మనస్సాక్షి అంగీకరించడం లేదో, మీ మనస్సాక్షి అంగీకరించిన దాన్ని ఏ విషయాల్లో నువ్వు చేసావో, ఏ విషయాల్లో నీ హృదయము దేవుని ఎదుట దోషారోపణ చేస్తుందో ఆయా విషయాలతో నువ్వు సమ్మతి పరుచుకొని, అయ్యా ఈ విషయాలన్నింటిలో నేను అజ్ఞానంగా ప్రవర్తించాను, అవివేకంగా ప్రవర్తించానని ప్రతి చిన్న పాపాన్ని ఒప్పుకొని నోటితో ఒప్పుకోండి. మొదటి మెట్టు నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు పాపం చేసి దాన్ని ఒప్పుకోకపోతే ఒప్పుకొనని ఏ పాపం కూడా క్షమించబడదు. నువ్వు ప్రభు ఎదుట ఒప్పుకోవాలి. మొట్టమొదటి మెట్టు ఒప్పుకోవాలి. రెండవది చెప్పండి, ఆయనతో ప్రభు అయిన యేసుక్రీస్తుతో అన్యోన్య. అంటే నువ్వు ఒప్పుకున్న తర్వాత ఆయనకి నీకు బంధం తెగనీయకుండా కాపాడుకోవాలి. పరిశుద్ధాత్ముడే నీ జీవిత భాగస్వామి అయిపోవాలి. ఎక్కడికైనా వెళ్తున్నావు అనుకో, పరిశుద్ధాత్మదేవా నాతో కూడా మీరు వస్తున్నందుకు వందనాలు, ఈ పని మీకు ఇష్టమైతేనే మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. ఆయనతో భాగస్వామ్యం అంటే అర్థం ఏంటి? ఆయనతో అన్యోన్య సహవాసం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మదేవా ఈ పని నేను చేస్తున్నాను కదా, ఇది మీకు ఇష్టం కాకపోతే, మీ లేఖనానుసారం కాకపోతే నన్ను చేయనివద్దు, మీ ఆధిపత్యానికి అప్పగించుకుంటున్నా, మీ బలిష్టమైన చేతి కింద నేను ఉంటున్నాను. ఇది నీ చిత్తం కాని చోటైతే నన్ను వెళ్ళనివద్దు, ఇది నీ చిత్తం కాని పని అయితే నన్ను చేయనివద్దు, నన్ను అడ్డగించు, నన్ను వెళ్ళనివద్దు. పరిశుద్ధాత్ముడా ఈ పని మీద వెళ్తున్నాను, ఒకవేళ ఇది మీరు ఆమోదించిందైతే మీరు మా సేనలతో కూడా వస్తున్నారు, మీరు నాతో కూడా వస్తున్నారు, ఈ పని మీతో ప్రారంభిస్తున్నాను, ఈ కార్యం ఈరోజు, ఈ దినారంభం మీతో, నా జీవిత ముగింపు మీతో, ఈ దినారంభం మీతో, ఈ దిన ముగింపు కాదు, ఈ నా జీవిత ముగింపు మీతో కావాలి. ప్రతి క్షణం పరిశుద్ధాత్మతో నువ్వు లింకప్ అయిపోవాలి. ఆయనతో నీ పాపములను ఒప్పుకోవటం ఎంత ముఖ్యమో, రెండవది పరిశుద్ధాత్మ దేవుడే నీ జీవిత భాగస్వామిగా మార్చబడాలి. ఆయన లేకుండా ఒక చిన్న పని, ఒక చిన్న మాట, ఒక చిన్న ప్రదేశానికి నువ్వు వెళ్ళకూడదు, ఒక చిన్న నిర్ణయం తీసుకోకూడదు. ప్రతి క్షణం ఆయనతో నువ్వు కనెక్ట్ అయిపోతుండాలి. పరిశుద్ధాత్ముడా ఇది నీకు ఇష్టమేనా, ఇది నీ చిత్తమేనా, నీ చిత్తం కానిదా, మీరు నాతో రండి, మీరు నాతో ఉండండి,
నాతో మాట్లాడండి, నాతో పని చేయండి, నీ ఆధిపత్యం కింద నన్ను ఉంచండి అంటూ అనుక్షణము రాత్రి వేళ విశ్రమిస్తున్నప్పుడు కూడా, పరిశుద్ధాత్ముడా విశ్రాంతికి వెళ్తున్నానయ్యా, నా ప్రాణమునకు సేద తీర్చటంలో కూడా మీ సహాయం అర్జిస్తున్నాను. ప్రతి చిన్న విషయానికి ఒకరి ఆరోగ్యం కొరకు, నీ ఆరోగ్యం కొరకు ఒక మెడిసిన్ వాడుతున్నావు. పరిశుద్ధాత్మ, ఇది నీ చిత్తమని నమ్ముతున్నాను. నీ చిత్తం కాకపోతే దీన్ని నా యొద్దకు వెళ్ళనివ్వకండి. ఇది నీ చిత్తమేనా, ఇది పరమ ఔషధంగా మీరు మార్చండి అంటూ ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన బలిష్టమైన రెక్కల కింద ఉండి ఆయనతో నువ్వు అన్యోన్య సహవాసం చేస్తుంటే నిన్ను క్షమించుటలో ఆయన నమ్మకమైన వాడు. అలా ఆయనతో అన్యోన్య ఒకటి పాపంలో ఒప్పుకోవాలి, 2 ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి, 3 నీకు విరోధంగా ఎవరెవరు పాపం చేశారు వారిని క్షమించు, వారిని క్షమించి అది నువ్వు మరచిపో. కానీ మరలా వారిని నీ జీవితంలోకి రావటానికి చోటు ఇవ్వద్దు. క్షమించు, మర్చిపో. మరలా నీ జీవితంలో వారికి ప్రథమ స్థానం ఇవ్వద్దు. దైవజనుడు అంటాడు, ఒక దైవజనుడు, ఇక అక్కడ నుండి క్షమించిన తర్వాత హాయ్ అంటే బాయ్ అంటే బాయ్, ప్రైజ్లాడు అంటే ప్రైజ్లాడు. మరి అన్నాడు, పరిశుద్ధులతోనే సహవాసం చేయాలి, అందరితో సమాధానంగా ఉండాలి. ఈ అనుభవాలన్నిటికీ 3 అనుభవాలు. ఒకని పాపములు క్షమించబడాలంటే మన దేవుడు క్షమించుటలో నమ్మకమైన వాడు, మన దుర్నీతి నుండి విమోచించుటలో నమ్మకమైన వాడు, మనల్ని పవిత్రులనుగా చేసి ఎన్నడూ పాపము చెయ్యని ఒక పసిబిడ్డ వలె మనల్ని చూసి అలా అలా పవిత్రపరచుటలో ఆయన నమ్మకమైన వాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పరే. కానీ 3 మెట్లు నీవు ఎక్కువ. మొదటిది నీ పాపలు ఒప్పుకో, 2వది పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం కలిగి ఉండు, 3వది నీకు విరోధంగా తప్పు చేసిన వారందరినీ క్షమించు, మర్చిపో. వాళ్ళు ఏం చేశారో కూడా నీకు గుర్తుండకూడదు. వాళ్ళని చూడంగానే మళ్ళీ నువ్వు టెంప్ట్ అయిపోతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు క్షమించలేదు. వారు చేసింది గుర్తొచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు క్షమించలేదు. నువ్వు క్షమించలేదంటే అర్థం ఏంటో తెలుసా? నీ పాపములు క్షమించబడలేదు. క్షమించలేరా? ఆయన క్షమించటకు సిద్ధమైన మనసు కలవాడుగా. కానీ నువ్వు ఎక్కలసిన 3 మెట్లు ఎక్కలేదు. ఈ నూతన సంవత్సరంలో నీ పాపములను క్షమించి, ఇన్ని సంవత్సరాల నీ ఆత్మీయ వ్యక్తిగత జీవితంలో ఎన్ని దోషాలు, ఎన్ని పాపాలు క్షమించావో ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా నా పరలోకపు తండ్రి నా దోషములను క్షమించటంలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. 2, నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ బంధకాల్లో 10, 20, 15, 18 ఎన్ని సంవత్సరాల నుండి ఆ పేకాట అనే బంధకులు, ఆ దుర్నీతి అనే బంధకులు, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఆ వ్యసనక్రాంతపు ఆలోచనలనే బంధకులు ఉన్నావో దాని నుండి నిన్ను విమోచిస్తాననటంలో కూడా, అది చేయటంలో కూడా ఆయన నమ్మకమైన వాడు. కానీ 3 మెట్లు ఎక్కువ. ఈ 3 అనుభవాలకు నువ్వు రా, ఆయన అన్యోన్య సహవాసం చేయి. ఆ ఫీలింగ్స్ కూడా నీలో రాకుండా చేస్తాడు. నీ తలంపుల్లో కూడా పాపం రానినంత పవిత్రతిస్తాడు. ఒకప్పుడు ఏ స్త్రీతో, ఏ పురుషునితో నువ్వు పాపంలో గడిపావో ఆ వ్యక్తిని ఎదుటున్నా కూడా ఆ ఫీలింగ్స్ రానినంత పవిత్రమైన ఆలోచన సరళి నీలో నాలో తెచ్చుటకు సమర్థుడు. నేను ఎరిగి ఉన్న దేవునిని ప్రకటిస్తున్నాను. ఇదివరకు ఏ చెడు చూపులు చూసామో వాటిని మనలోకి రానియకుండా విమోచించగల సమర్థుడు, నమ్మకమైన వాడు. ఈ 3 అనుభవాలకు రా. అంతేకాదు, నేను పవిత్రునిగా, ఆ మాటలు ఎంత బాగుందో తెలుసా? నిన్ను నూతనంగా జన్మించిన ఒక శిశువులో ఉన్న వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అలా నిన్ను పవిత్రంగా నేను చేయగలడు. అంటే మీకు నమ్మకోలేదు, ఆమెను అంటాను కూడా మీరు నమ్ముకోలేదు. కానీ మీరు నమ్మదగిన వారు కాకపోయినా ఆయన నమ్మదగిన వాడే. క్షమించంటే క్షమిస్తాడు. ఈ 3 మెట్లు వ్యక్తే ఎన్నైనా చేస్తాడు. ఆయన మన పాపములను క్షమించుటలో నమ్మకమైన వాడై ఉన్నాడు.
స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము నమ్మదగిన వారము కాకపోయినా ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.